అమరావతికి సంతోషకరమైనటువంటి వార్త అండి. అమరావతిలో మరొక ఐటీ కంపెనీ రాబోతా ఉంది. ఈ ఐటీ కంపెనీ వచ్చేసి ఆర్టీసీ బస్సులకు స్మార్ట్ డివైజులు సప్లై చేసేటటువంటి తయారీ రంగం అన్నమాట. గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి ఏపీఐఐసిఎస్ అర్బన్ హైటెక్ సిటీలోని మేధా టవర్లో బాన్ బ్లాక్ టెక్నాలజీ సిస్టమ్ ఇవాళ ప్రారంభం అవుతుంది. 150 మంది ఉద్యోగులతో మొట్టమొదటిసారిగా ఈ సంస్థ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. బాన్ బ్లాక్ కంపెనీ ఫార్మా, హెల్త్, ఆటోమేటివ్, రిటైల్, ఆహార రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు CEO గోవిందరాజన్ తెలిపారండి. త్వరలోనే బాన్ బ్లాక్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సెటాప్ ఎక్సలెన్స్ సైతం మొత్తం ఏర్పాటు కానుందని చెప్తున్నారు. వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా మారిన బ్లాక్ చైన్ కంపెనీలలో బాన్ బ్లాక్ సంస్థ మొదటి 10 సంస్థల్లో ఒకటిగా నిలిచిందని CEO తెలిపారు. అమెరికాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న బాన్ బ్లాక్ను ఏపీలోనూ విస్తరించడానికి గర్వంగా ఉందని చెప్పారు. తమ కస్టమర్లకు తక్కువ సమయంలో నాణ్యమైన సాఫ్ట్వేర్ సేవలను ఎక్కువ ఖర్చు లేకుండా అందించడమే లక్ష్యమన్నారు. సంస్థ ఏర్పాటులో ప్రభుత్వ సహకారం ఇచ్చే ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు. ఈ కంపెనీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, IoT ప్రాజెక్టుల విషయంలో కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందిస్తామని చెప్పారు. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకమైన స్త్రీ శక్తిలోనూ ఈ సంస్థ భాగస్వామ్యం కాబోతా ఉంది. ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన ప్రారంభిస్తున్న ఈ పథకంలో బాన్ బ్లాక్ టెక్నాలజీస్ రూపొందించిన స్మార్ట్ బస్ IoT డివైజ్ను పైలట్ ప్రాజెక్టు కింద ఆర్టీసీ బస్సులో అమలు పరుస్తారని CEO గోవిందరాజన్ వెల్లడించారండి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, హోంమంత్రి అనిత గారు అనగాని సత్యప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యే బస్సుల్లో వీటిని పైలట్ ప్రాజెక్టుగా అమరుస్తున్నట్టు తెలిపారు. ఈ పరికరాల ద్వారా ఆర్టీసీ బస్సు కదలికలను ప్రత్యేకంగా అమర్చిన 360 డిగ్రీ కెమెరా ద్వారా రియల్ టైంలో పర్యవేక్షణకు ఆ డివైజులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. నిఘా, అత్యవసర సేవలు, భద్రత, బస్సు నిర్వహణకు అవసరమైన డేటా మేనేజ్మెంట్ విషయంలో పరికరాలు బాగా సహకరిస్తాయని చెప్పారు. మహిళా సాధికారత, ప్రజాసేవకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల్లో AI ఆధారిత సేవలు అందించినటువంటి రాష్ట్ర ఆవిష్కరణలో కీలకమవుతుందని చెప్పారు. IT రంగం సహా అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్న ఏపీకి $2.4 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో బాన్ బ్లాక్ సంస్థకు చెందినటువంటి కార్పొరేట్ సర్వీసర్ డైరెక్టర్ జమునాదేవి, దయానిధి, పబ్లిక్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ సాయిరామ్ పాల్గొన్నారండి. మొత్తం మీద అమరావతి ఏరియాలో IT కంపెనీ వస్తుందంటే ఇది అమరావతి వాసులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా శుభవార్తగానే పరిగణించాలి. మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.